హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే కోసం మీరు రాసినటువంటి యాన్యువల్ అండ్ మీ సీనియర్స్ R1-8 రాసినటువంటి సప్లీ అండ్ అడ్వాన్స్డ్ సప్లీ పేపర్లో ఉన్నటువంటి షార్ట్ క్వశ్చన్స్ అనేది రిపీట్ చేయడం జరుగుతుంది. మేడం ఇంకొకటి చెప్తున్నా, మీ అందరికీ, మీరు బీటెక్ స్టూడెంట్సే కావచ్చు, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా. ఏంటి అంటే దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం. ఎవరికైనా మంచి చేయాలని చూడండి, కానీ ఎవరికి చెడు చేయకండి. ఎవరికన్నా తెలిసి చేసినా తెలియక చేసినా చెడు చేస్తున్నాం, వేరే వాళ్ళను మనం లాస్ చేస్తున్నాం, లేదా వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాము అన్అఫీషియల్గా అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మీరు తప్పకుండా బాధపడతారు. గురువు ఆశీస్సులు ఉంటే పాస్ అవుతారు, కానీ గురువు శాపాలు ఉంటే మీరు ఎన్ని సప్లీలు రాయాలో అన్ని రాస్తారు బిడ్డ. దయచేసి మంచి పిల్లల్లాగా ఉండండి. నాట్ ఓన్లీ ఈ విషయం, ప్రతి విషయంలో ఎవరికి హామ్ చేయొద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ R1-8 వాళ్ళ వల్లనే నేను వీడియోలు మీకు హౌ టు పాస్లు ఇవన్నీ చేశాను, బట్ అన్నీ ప్రైవేట్లో పెట్టాను. నేను మీకు షేర్ చేయదలుచుకోలేదు. ఓకేనా? ఇదేంటో పోనీలే షార్ట్ బిట్స్ అన్న చదివి పాస్ అవుతారని చేస్తున్నా, దట్స్ ఇట్. ఇక్కడ ఏమంటున్నారు, డిఫైన్ ఈవెంట్ అండ్ శాంపుల్ స్పేస్. ఏంటంటే ఈవెంట్ అంటే ఏంటి అని అడిగారు, అండ్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి అడిగారు. దీని మీద దీంతో పాటు ఇంకా కొన్ని పేపర్స్లో దీనికి రిలేటెడ్ ఇంట్రడక్షన్ గురించి ఏమేమి అడిగారో కూడా చెప్తాను. ఈవెంట్ అంటే ఏంటిది కావాలనుకున్న వాళ్ళు నేను జరుగుతాను, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇన్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ద అవుట్కమ్స్ ఆర్ నోన్ యాజ్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ అండ్ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఇస్ అండ్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటిది? సెట్ ఆఫ్ అవుట్కమ్స్ని ఈవెంట్ అంట. ఇప్పుడు ఒక కాయిన్ తీసుకున్నాను, కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి హెడ్ అండ్ హెడ్ టెయిల్ హెడ్ టెయిల్ ఇవి పడతాయి కదా అవుట్కమ్స్. ఓకే, ఈ పాసిబుల్ అవుట్కమ్స్ సెట్ని మనము ఇక్కడ రాస్తున్నాం కదా. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఈవెంట్. అవునా? మరి శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది? ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ శాంపుల్ ఈవెంట్స్ ఇన్ ఎ ట్రయల్ ఈజ్ కాల్డ్ ఏ శాంపుల్ స్పేస్. ఓకేనా? తర్వాత ఇది మీకు 2 మార్క్స్కి అడిగారండి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటిది? మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏంటిది? అండ్ ఆక్సిమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే 2 events E1 and E2 of a sample space S are said to be mutually exclusive events. ఎప్పుడు అంటాను? దిస్ ఈజ్ యూజింగ్ ఇన్ బేస్ థీరమ్. ఏదైనా 2 ఈవెంట్స్ తీసుకున్నప్పుడు ద ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు పై. అంటే ఏ అనే ఈవెంట్ బి అనే ఈవెంట్ రెండింటికి కామన్గా ఏ ఒక్కటి ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. తర్వాత డిఫైన్ ఆక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఆక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ వీ హ్యావ్ 3 types ఆఫ్ ఆక్సియమ్స్. ఏంటిదంటే ఒకటి ఆక్సియమ్ ఆఫ్ పాజిటివిటీ, ఆక్సియమ్ ఆఫ్ సర్టనిటీ అండ్ ఆక్సియమ్ ఆఫ్ యూనియన్. వీటిని ఏ విధంగా డిఫైన్ చేశారు అని అంటే, ఇఫ్ యూ కన్సిడర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ E of S. అంటే ఏంటిది? ఇఫ్ E ఈజ్ ఎనీ ఈవెంట్ ఇన్ ద శాంపుల్ స్పేస్, E అనేది S అనే శాంపుల్ స్పేస్లో ఈవెంట్ అనుకుంటే ఇట్ మస్ట్ బి ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ దీస్ 2. అంటే 0కి 1కి మధ్యలో దట్ ప్రాబబిలిటీ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఆక్సిమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. అండ్ ఆక్సిమ్ ఆఫ్ సర్టనిటీ అంటే ఇఫ్ S ఈజ్ ఎ శాంపుల్ స్పేస్ ద ప్రాబబిలిటీ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకే, అండ్ ఆక్సిమ్ ఆఫ్ యూనియన్ అంటే ఏంటి అంటే ఈవెన్ E2 ఆర్ 2 డిస్జాయింట్ సబ్సెట్ అయినప్పుడు దెన్ దట్ యూనియన్ ఆఫ్ దోస్ 2 ఈవెంట్స్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E2. దీన్నే ఆక్సిమ్ ఆఫ్ యూనియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ని ఈవెంట్స్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి? P1 E1 యూనియన్ E2 యూనియన్ సో ఆన్ En ఈవెంట్స్ తీసుకుంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ సెకండ్ ఈవెంట్ సో ఆన్ ప్రాబబిలిటీ ఆఫ్ nth ఈవెంట్. ఈ విధంగా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? అండ్ ఇప్పుడు నెక్స్ట్ రిపీటెడ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇలాంటి క్వశ్చనే అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్ కాయిన్ బేస్డ్ ప్రాబబిలిటీ, డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ. ఒక కాయిన్ టాస్ చేస్తే ఏం జరుగుతుందని అడుగుతున్నారు. దాని మీద నేను షార్ట్ వీడియోస్ చేశాను, చూడండి. ఏమంటే ఏ ఫెయిర్ కాయిన్ ఇస్ టాస్డ్ అంటిల్ ఏ హెడ్ ఆర్ ఏమంటున్నారు 5 consecutive
tails occurs, find the discrete probability distribution. ఇక్కడ మనం discrete probability distribution కనుక్కోవాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ చెక్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ అనేది నేను నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనుకుంటే ఒక కాయిన్కి ఎన్ని ఉంటాయి, హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. కాయిన్ ఇస్ టాస్డ్ అంటిల్ ఏ హెడ్ ఆర్ 5 కాన్సిక్యూటివ్ టెయిల్స్ అంటున్నాను. అంటే హెడ్ వచ్చినప్పుడు యూ కెన్ చెక్ ద ప్రాసెస్. ఇఫ్ టెయిల్ వచ్చింది అనుకోండి దెన్ గో ఫర్ నెక్స్ట్ అగైన్ త్రో ద కాయిన్, టాస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ హెడ్ వచ్చింది, నెక్స్ట్ రెండిట్లో హెడ్ వచ్చి 2 తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏమంటున్నారు, 5 కాన్సిక్యూటివ్ టెయిల్స్ అక్కర్స్ అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొక హెడ్ రావడానికి ఇది ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకా 3 తీసుకున్నప్పుడు ఈవెంట్స్ టెయిల్ హెడ్, బట్ హెడ్తో ఎండ్ అవ్వాలి. 4 తీసుకున్నప్పుడు టెయిల్ హెడ్. ఓకే, బట్ 5 తీసుకున్నప్పుడు ఏంటిది, 4 టైల్స్ ఒకటి హెడ్తో ఎండ్ అవుతుంది, ఇంకొకటి టైల్ కూడా రావచ్చు 5. దిస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్ ఆఫ్ దిస్. ఇక్కడ మనం ప్రాబబిలిటీ ఆఫ్ 1 ఈక్వల్ ఎంతో కనుక్కోవాలి, ప్రాబబిలిటీ ఆఫ్ 2 అయినప్పుడు ఎంత, అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ 3 అయినప్పుడు, ప్రాబబిలిటీ ఆఫ్ 4 అయినప్పుడు, అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ రెండింటి కాంబినేషన్ కూడా నేను ఇక్కడ కనుక్కున్నాను. తెలుసు కదా డిస్క్రీట్ ప్రాబబిలిటీ మనం బేసిక్ ప్రాబ్లమ్స్లో చెప్పాము. x is equal to 1 ప్రాబబిలిటీ అయినప్పుడు ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ possible events. Okay, total number of possible events is 2, then a head comes 1. అవునా, ఈ విధంగా నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇలా 2 వచ్చినప్పుడు వీటి రెండింటి ప్రోడక్ట్ 1/4 ప్రతిదీ కనుక్కున్నాను. ద ఆన్సర్ ఇస్ 1/16. చెక్ దట్ వన్. కోసం ఆల్ షార్ట్ వీడియోస్ చేద్దామని ఉంది, కానీ మీ రెస్పాన్స్ అండ్ మీరు చేసే పనిని బట్టి నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. చేస్తానో చేయను, అందరికీ షేర్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను ఆలోచిస్తాను, మీకు షార్ట్ వీడియోస్ కావాలా వద్దా అని అప్పుడు ఆలోచిస్తాను. ఓకే బేటా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.